కర్నూలు ఆర్కా హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ క్లినిక్ ప్రారంభం. కర్నూలు ఆర్కా హాస్పిటల్ గ్లెనిగల్స్ హాస్పిటల్స్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కాలేయ మార్పిడి క్లినిక్ ని ప్రారంభించడం గర్వంగా ఉందని, రాయలసీమ జిల్లాల ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందించేందుకు లివర్ మార్పిడి క్లినిక్ మరింత దోహదపడుతుందని డాక్టర్ కె శశివర్ధన్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ త్రినాథ్ తుమేపల్లి, ఆర్కా హాస్పిటల్స్ సిఓఓ శ్రీనివాస్ తాంబే అన్నారు. ఈ సందర్భంగా స్థానిక గాయత్రి ఎస్టేట్ నందుగల క్లినికల్లో వారు మాట్లాడుతూ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసేందుకు డాక్టర్లు అమర్నాథ్, చందన్ కుమార్, డాక్టర్ రాజు గోపాల్ అందుబాటులో ఉంటారని తెలిపారు. డాక్టర్ అమర్నాథ్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో అనేక లివర్ ట్రాన్స్పోర్టేషన్ విజయవంతంగా చేసేమన్నారు. కర్నూలు జిల్లాకు అనీష్ కుమార్, తనుశ్రీ అనే పిల్లలకు కాలేయ మార్పిడి చికిత్స విజయవంతంగా చేయడం జరిగింది అని తెలిపారు. కర్నూలులో కాలేయ మార్పిడి చేయగలిగే సదుపాయాలు ఉన్న ఆర్కా ఆసుపత్రిలో ప్రజలు సేవలు పొందవచ్చని అన్నారు. మిగతా 10% హెపటైటిస్ అలాంటి కామన్ థింగ్స్ ఉంటాయి. సో ఆ 40% జనాలకి ఇప్పుడు నెక్స్ట్ 10 సంవత్సరాల్లో ఆ 40% ఇంకా ఎక్కువైపోయి 60% అవుతుంది. ఆల్కహాల్ కన్నా ఎక్కువైపోతుంది ఫ్యాటీ లివర్. అది మన డయట్, మన లైఫ్ స్టైల్తో వచ్చేది. జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇలా కారణాలు చాలా ఉంటాయి లివర్కి. అందుకోసం ఇప్పుడు లివర్ ఒక మెయిన్ మన బాడీలో ఇంపార్టెంట్ ఆర్గన్. మన ఫ్యాక్టరీ, మన లైఫ్ అంతా మెయింటైన్ చేయడానికి, ఏదైనా అరిగించేకి. సో ఇక్కడ ఏంటంటే ఈ క్లినిక్ ఎసెన్స్ ఏంటంటే ఆ టైంకి ట్రీట్మెంట్ ఇవ్వడము, గైడ్ చేయడము. రితేష్ లోకల్ మన ఆర్కా హాస్పిటల్ డాక్టర్స్తో అసోసియేట్ చేయడము అండ్ పేషెంట్కి ఎప్పుడు 24/7 సర్వీస్ ఇవ్వడం. దానికోసమే క్లినిక్ పెట్టేది. అండ్ ఫ్యూచర్లో ఇక్కడ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ కూడా పెట్టాలని అనుకుంటున్నాము. సార్ చెప్పినట్టు కర్నూలులో తప్పకుండా ఆ రిక్వైర్మెంట్ ఉంది. ఒకసారి ఆర్గన్ డొనేషన్ అంతా పికప్ అవుతూ ఫ్యూచర్లో ప్రోగ్రామ్ పెట్టగలిగితే అది ఇంకా మంచిది మన ప్రజలకి. కాస్ట్ ఫ్యాక్టర్ చూస్తే అందరూ భయపడతారు, చాలా ఎక్కువ డబ్బులు అవుతాయని. కానీ ఏపీ గవర్నమెంట్ సహకరిస్తుంది. ఎస్టిమేట్ లెటర్ మీద గవర్నమెంట్ CMRO ద్వారా ఫండింగ్ ఇస్తున్నారు. సో దాంతో ఎంతమందికి మేలు అవుతుంది. సో తప్పు గైడెన్స్తో చాలా మంది వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందుకోసమే క్లినిక్ పెట్టేది. అట్లీస్ట్ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసుకుని వాళ్ళ డెసిషన్ తీసుకోవచ్చు. ఏదో ఎవరో చెప్పారని తప్పుగా డిసైడ్ చేసుకొని ఒక మంచి అవకాశం పోగొట్టుకోకూడదని ఆ ఒక్క ఆశతోనే ఈ క్లినిక్ పెట్టేది. అండ్ సార్ చెప్పినట్టు ఇక్కడ పేషెంట్లు మనం సర్వీస్ ఇవ్వడానికి అండ్ ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే అదొక ఒక మంచి ఆలోచనతో చేసేది. ఇప్పుడు పేషెంట్లు వాళ్ళు మాట్లాడతారు మీతో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. సో మీరు ప్రెస్గా మీరు ఒక ఇది మెసేజ్ అందాలి పబ్లిక్లో. ఇలా ట్రాన్స్ప్లాంట్ ఒక మంచి ఆప్షన్, కానీ అవసరం ఉన్న వాళ్ళే చేసుకోవాలి. ఒక మంచి ఆప్షన్, అది కరెక్ట్ టైంలో చేస్తే తప్పకుండా బాగుపడతారు. ఆ నమ్మకం మాకు పేషెంట్లు ఇచ్చేది. ఎంత సిక్ వచ్చారో కానీ ఎంత బాగా అయ్యారో, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ హోపే మాకు ఇంకా ఎక్కువ ఎనర్జీ ఇచ్చేది అండ్ బాగా పనిచేసేకి స్ట్రెంత్ ఇచ్చేది.